అండ్ మేజర్గా మన ఎలక్షన్స్లో మనం చెప్పింది విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు అండ్ లా అండ్ ఆర్డర్. ప్రజల మాన ప్రాణ ఆస్తుల సంరక్షణకి మనం చాలా చాలా జవాబుదారీతనంగా ఉండాలి. అలాగే మనకిచ్చింది ఇది, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వచ్చింది, అది మనం అందరం అర్థం చేసుకోవాలి. పాత తరం రాజకీయాల్లాగా కూర్చోబెట్టి మన పవర్ని ఎక్సర్సైజ్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రజలు ఎంత మద్దతుగా నిలబడ్డారో వాళ్ళు అంతే బలంతో మనం నిలదీయగలరు. అది మనం దయచేసి మర్చిపోతుంది. నాతో సహా నేను మర్చిపోదాన్ని. అందుకని లెటర్స్ బి, వాళ్ళు ఒకసారి కోపంతో ఒక మాట మాట్లాడినా అసహనంతో అది మనం భరించాలి తప్పదు. అలాగే విమర్శించేటప్పుడు కూడా దయచేసి అది పర్సనల్ అటాక్స్ ఎవరికి కలగండి. వాళ్ళని మీరు చూశారు కదా, పోయినసారి ఆయన గత ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసిన ముఖ్యమంత్రి గారు ఎన్ని మాట్లాడి నేను ఎందుకు స్పందించలేదు వ్యక్తిగతంగా అంటే, అది ఆ ప్రెసిడెంట్ ఆపేద్దామని మనం ఎక్కడ చేయాలి. అలాగే పార్టీ ఒకటి మనందరూ చేయాల్సింది, ఒకటి టైమ్స్, ఒకటి పంక్చువాలిటీ, సరైన సమయానికి రావడం. మీరు కావాలంటే గంట ముందు రండి. నైట్ 1:30, 2:30 అని పడుకునేటప్పటికి. ఎందుకంటే ఇది మనం 5 సంవత్సరాల కాలాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలం దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్తు. దయచేసి మనందరం నియమావళిని పాటిద్దాం. కొంత మనలో కూడా మనం వన్స్ ఇన్ ఎ వైల్ మనందరం కూర్చొని మేబీ ఓవర్ లంచ్, ఒక ఈవినింగ్ ఒక చాయ్ పే చర్చ లాగా ఏమేం చేయాలి. అలాగే మనం కూడా కొంత కలుపుగోలుతనం చూపించాలి మిగతా పార్టీలు, మన ఎన్డీఏ కానీ బీజేపీ, మన ఎన్డీఏ పార్ట్నర్స్ అందరికీ కూడా. అంటే మీరు ప్రత్యేకించి మనం ఎక్స్క్లూజివ్గా ఉండకుండా అందరితో మమేకం అవ్వాలి. అట్ ద సేమ్ టైం నాట్ లూజింగ్ అవర్ ఐడెంటిటీ.